ఓం దుర్గాదేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రి పూజ అఖండ దీపం కలశం పెట్టుకొని పూజ ఎలా చేయాలో క్లియర్గా మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు నియమాలు ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో అఖండ దీపం కలశం ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలో క్లియర్గా నేను వీడియో అప్లోడ్ చేశానండి. మీకు ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే కలశం అఖండ దీపం పెట్టుకొని పూజ ఎలా చేయాలో నేను తెలియజేస్తున్నానండి. ముందుగా అయితే అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి, నియమాలు ఏం పాటించాలి వాటి గురించి తెలియజేస్తానండి. తర్వాత కలశం ఎలా పెట్టుకోవాలి, పూజ చేయాలో నేను తర్వాత తెలియజేస్తాను. ముందుగా అయితే అఖండ దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంటి ఆనవాయితీ ప్రకారం అయితే అఖండ దీపం కలశం అనేది పెట్టుకునే ఆనవాయితీ ఉంటుందండి. కొంతమందికి ఉండదండి. లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒక పెద్ద ప్రమిదనైతే తెచ్చుకోవాలండి. తర్వాత ఒక పెద్ద అఖండ ఒత్తి అంటారండి, ఆ ఒత్తిని కూడా తెచ్చుకోవాలి. ముందుగా అయితే ఒక ప్లేట్లో కొద్దిగా పసుపు వేసుకొని దాంట్లో రోజ్ వాటర్ కానీ లేదా గంగాజలం కానీ వేసుకొని ఆ పసుపుని బాగా మనము కలుపుకొని ఆ ప్రమిదకైతే రుద్దుకోవాలండి. ప్రమిదకి ఎక్కడా కూడా పొడ లేకుండా ప్రమిద బ్యాక్ సైడ్ మొత్తం కూడా మీరు పసుపుతో అయితే రుద్దుకోవాలి. తర్వాత కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకోవాలండి. నేనైతే ఈ ప్రమిదకు బియ్యం పిండితో బొట్లు కూడా పెట్టుకున్నానండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదు అంటే పర్లేదండి, స్కిప్ చేసేయచ్చు. ఇలా మీరు ప్రమిదను సిద్ధం చేసుకున్న తర్వాత దాంట్లో మీరు నువ్వుల నూనెనైతే వేసుకోవాలండి. మీ శక్తి కులదండి నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసుకొని మీరు ఆ అఖండ దీపం అయితే వెలిగించుకోవచ్చు. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు పాటించవలసినటువంటి నియమాలు ఏంటంటే, మీరు 9 రోజులు పూజ చేయాలి, 9 రోజులు అఖండ దీపం పెట్టుకోవాలి అంటే మొదటి రోజు మీరు ఉదయాన్నే కలశ స్థాపన అఖండ దీపం అంటే ఉదయాన్నే మీరు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో పెడితే చాలా మంచిదండి. అఖండ దీపం అనేది 9 రోజులు కూడా వెలుగుతూనే ఉండాలండి. ఒకవేళ మధ్యలో పొరపాటున గాలి వల్ల కానీ లేదా ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఆ దీపం అనేది కొండెక్కితే పర్లేదండి, మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ తల్లికి మీరు చెప్పుకొని, తల్లి పొరపాటైంది, గాలి వల్ల ఇలా జరిగింది అని మీరు ఆ తల్లికి మీరు క్షమాపణ చెప్పుకొని తర్వాత అదే ప్రమిదలో మీరు కొత్త ఒత్తిని మీరు యాడ్ చేసుకొని ఆ దీపంతోనే మీరు జోడించి దీపారాధన అనేది చేసుకోవాలండి. ఏకహారతితో మాత్రమే మీరు అఖండ దీపం అనేది వెలిగించాలండి. తర్వాత అఖండ దీపం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు తప్పకుండా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. అలానే మాంసాహారం అనేది అస్సలు తినకూడదు. అలానే ఇంట్లో చిన్నపిల్లల్ని కొట్టకూడదండి. అలానే అఖండ దీపం వెలుగుతున్నన్ని రోజులు కూడా ఇంట్లో తలకి నూనె అనేది పెట్టుకోకూడదండి. ఈ విధంగా అయినటువంటి నియమాలు అయితే పాటించాలండి. తర్వాత అఖండ దీపం అనేది 9 రోజులు చేయలేమండి, చివరి 3 రోజులు చేయాలనుకుంటున్నాము అంటే చివరి 3 రోజులైనా సరే అండి, మీరు చివరి 3 రోజు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి దీపం కొండెక్కకుండా చూసుకోవాలండి. అందుకని ఎక్కువగా నియమాలు ఉంటాయని చాలామంది ఈ అఖండ దీపం అయితే పెట్టుకోరండి. దేవాలయాలలోనే మాత్రమే అక్కడ ఎక్కువ శుచి శుభ్రంగా నియమాలు పాటిస్తూ ఉంటారు కాబట్టి దేవాలయాలలోనే మాత్రమే ఈ అఖండ దీపం అనేది పెడుతూ ఉంటారండి. చాలామంది అయితే ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటారండి. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మీరు ఈ సంవత్సరం కనుక అఖండ దీపం పెట్టుకొని స్టార్ట్ చేస్తే తర్వాత సంవత్సరం కూడా అఖండ దీపం పెట్టుకోవాలండి. లేదు కనీసం మీరు ఒక్క రోజైనా సరే అఖండ దీపం పెట్టుకోవాలి అని అనుకుంటే పెట్టుకోవచ్చండి, తప్పైతే ఏం లేదు. ఉదయం మీరు దీపం పెట్టుకొని సాయంత్రం వరకు అంటే మీరు ఆ రోజంతా పూర్తిగా దీపం కొండెక్కకుండా అమ్మవారి ముందు పెట్టుకొని దీపం అయితే కొండెక్కకుండా చూసుకోవాలండి. ఈ విధమైనటువంటి నియమాలు పాటించాలండి అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు. నేనైతే ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ఇత్తడి ప్లేట్లో ఒక 3 పిడికిళ్ళు గోధుమలను అయితే తీసుకున్నానండి. గోధుమలు కానీ వడ్లు కానీ తీసుకోవచ్చండి. ఏదైనా సరే ధాన్యాలు ఏమున్నా సరే మీరు తీసుకోవచ్చు. తర్వాత దాని మీద ప్రమిదను పెట్టి ప్రమిదలో నూనె వేసి దాంట్లో అఖండ ఒత్తిని అయితే వేసుకొని తర్వాత నేను ఆ ప్రమిదకైతే సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నానండి. ఈ విధంగా అయితే అఖండ దీపం అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే కలశం పెట్టుకునే వాళ్ళు ఎలా చేయాలి, నియమాలు ఏం పాటించాలి దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తానండి. ముందుగా అయితే కలశం కోసం ఒక రాగి కానీ వెండి కానీ ఇత్తడి కానీ చెంబు తీసుకోవాలండి. స్టీల్ చెంబు మాత్రం వీలున్నంత వరకు అవాయిడ్ చేయండి. నేనైతే ఇక్కడ రాగి చెంబు అయితే తీసుకున్నానండి. ఆ చెంబుకి సగం వరకు నేను నీళ్ళను పోసుకొని అందులో మంగళకరమైన వస్తువులన్నీ కూడా నేను వేసుకున్నానండి. అంటే పసుపు, కుంకుమ, జువాది పొడి, అత్తరు, పచ్చకర్పూరం, అలానే లక్ష్మీ గవ్వ, గోమతి చక్రం, తామర గింజలు,
ఇలా అన్ని మంగళకరమైన వస్తువులన్నీ అందులో వేసుకొని తర్వాత నేను ఒక చిన్న టెంకాయని తీసుకున్నానండి. ఆ టెంకాయకి నేను పసుపు అంతా రుద్దుకొని తర్వాత అమ్మవారి నామం అయితే పెట్టుకున్నానండి, తిలకం పెట్టుకున్నాను. కలశం పెట్టుకునే వాళ్ళు పాటించే నియమాలు ఏంటంటే చెప్పాను కదండి, కలశం అఖండ దీపంకి ఒకే నియమాలు అయితే ఉంటాయండి. తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఆ ఇంట్లో నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదండి. అలానే మీరు వీలున్నంత వరకు కలశం అఖండ దీపం పెట్టినప్పుడు నేల మీదే పనుకోవడానికి ప్రయత్నించండి. రోజంతా కూడా మీరు భగవన్ నామస్మరణతో మాత్రమే ఉండాలండి. అబద్ధాలు చెప్పకూడదు, ఇంట్లో గొడవలు కీచులాట్లు అలాంటివి ఏవి ఉండకూడదండి. ఇలాంటి నియమాలు అయితే కలశం పెట్టినప్పుడు పాటించాలండి. కలశం పెట్టిన తర్వాత మీరు ఆ కలశాన్ని ఎట్టు పరిస్థితుల్లో కదపకూడదండి. అంటే మీరు కదపకూడదు అంటే ఒకవేళ పూలు తీసేటప్పుడు అలాగ కదులుతుంది కదా అండి, మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే అలా కాదండి. కదపడం అంటే మీరు ఒక ప్లేస్లో పెట్టుకొని తర్వాత రోజు పూజ అనేది మరొక ప్లేస్లో, అంటే ఇక్కడికి అక్కడికి మారుస్తూ ఉండకూడదండి. మనకు ఒక్కసారి కలశం అనేది కదిలితే అమ్మవారు మనకి అక్కడ ఉద్వాసన అయిపోయినట్లుగా మనకి సమానమండి. కాబట్టి కలశం అనేది పెట్టుకునేటప్పుడు ఈ జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాలండి. రోజు ఎన్ని రోజులు పెట్టుకోవాలండి అంటే 9 రోజులు పెట్టుకోవాలండి ఖచ్చితంగా. లేదండి మేము లాస్ట్ రోజు పెట్టుకోవాలనుకుంటున్నామంటే పర్లేదండి. లాస్ట్ రోజు ఒక్క రోజైనా కూడా మీరు ఉదయాన్నే కలశం పెట్టుకొని సాయంత్రం మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకొని అప్పుడు కలశాన్ని కదిలిచ్చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు కలశంలో వేసిన వస్తువులను ఏం చేయాలండి అంటే, కలశంలో వేసిన వస్తువులు అంటే ముందుగా అయితే ఆ టెంకాయ ఉంటుంది కదండి, ఆ టెంకాయని అయితే మనము ఇంట్లో ఏదైనా నైవేద్యం చేసుకోవచ్చండి. లేదు అంటే ఏదైనా పారే నీళ్ళల్లో అయితే మనం వదిలేయాలి. పూజకి అఖండ దీపం సిద్ధం చేసుకున్న తర్వాత కలశంని కూడా మనం సిద్ధం చేసుకోవాలండి. ముందుగా అయితే మనం పూజ ఎక్కడ చేస్తామో ఆ ప్రాంతంలో పూజా పీఠం అనేది ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని కొద్దిగా బియ్యాన్ని వేసి పసుపు కుంకుమ అనేది దాని మీద వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోవాలండి. దుర్గా అమ్మవారి ఫోటో ఉంటే దుర్గా అమ్మవారి ఫోటో కానీ, లలిత అమ్మవారి ఫోటో ఉంటే లలితమ్మ, లక్ష్మీదేవి ఫోటో ఉంటే లక్ష్మీదేవి, అలానే సరస్వతీదేవి ఫోటో ఉంటే సరస్వతీదేవి, ఏ అమ్మవారి స్వరూపం అండి ఏ అమ్మవారు ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చండి. తర్వాత అఖండ దీపం అలానే దీపపు కుందులు కలశంని ఏర్పాటు చేసుకోవాలని చెప్పాను కదండి. ఈ విధంగా పూజకు మొత్తం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనం చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్న నివారకుడు గణపతిని అయితే మనం పూజించుకోవాలండి. గణపతికి అయితే ముందుగా మనము షోడశోపచార మంత్రాలు తెలిస్తే పూజ చేసుకోవచ్చు. లేదు అంటే పంచోపచార పూజ అంటే అక్షింతలు, గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం వీటిని అయితే మనం సమర్పించి పూజ అనేది చేసుకోవాలండి. గణపతికి పూజ అంతా అయిన తర్వాత మనము సాక్షాత్తు ఆ దుర్గాదేవికి అయితే పూజ చేసుకోవాలండి. దుర్గాదేవికి మీకు షోడశోపచార మంత్రాలు కనుక తెలిస్తే తప్పకుండా పూజ చేసుకోండి. అమ్మవారికి మీరు ఆవాహనం, ధ్యాన శ్లోకం అలానే అర్ఘ్యపాద్యాలను సమర్పించి అమ్మవారికి వస్త్రం, యజ్ఞోపవీతం, ఆభరణం, పసుపు, కుంకుమ అలానే అక్షింతలు, గంధం, పుష్పం వీటన్నిటినీ అమ్మవారి మీద వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి. తర్వాత మీరు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి మంత్రాలు అయితే పఠించాలండి. అమ్మవారి అష్టోత్తరాలు అయితే వీలున్నంత వరకు కుంకుమతో పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదు అంటే పుష్పాలతో, అక్షింతలతో. నవరాత్రిలో కుంకుమ పూజకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి కుదిరినంత వరకు కుంకుమతోనే పూజ చేయండి. కుంకుమ పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి మీరు దీపం, ధూపం, నైవేద్యం అనేది సమర్పించాలి. నైవేద్యం విషయంకి వస్తే ఏ నైవేద్యాన్ని పెట్టాలండి అంటే 9 రోజులు మనకి ఒక్కొక్క నైవేద్యం అయితే ఉందండి. 9 రోజులు ఒక్కొక్క నైవేద్యం పెట్టుకోవచ్చు. లేదు అంటే మీ శక్తి కొలది మీరు మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటాయో ఆ నైవేద్యాన్ని అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు షోడశోపచార మంత్రాలతో పూర్తిగా మంత్రాలతో సహా పూజ చేయాలి అంటే నేను ఒక అప్లికేషన్ చెప్తానండి. స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఆ స్తోత్రనిధి అనే అప్లికేషన్లో పూజకు సంబంధించిన ప్రతి వీడియో కూడా అందులో ఉంటుందండి. అందులో అన్ని మంత్రాలు కూడా ఉంటాయి. మీకు కనుక ఎటువంటి మంత్రాలు కావాలని సరే టైప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఆ పూజకు సంబంధించిన అన్ని మంత్రాలు అయితే వచ్చేస్తాయండి. తర్వాత పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి మనము కర్పూర నీరాజనం అనేది సమర్పించాలి. అలానే అమ్మవారికి మంత్రపుష్పం అలానే మనం తాంబూలం అనేది సమర్పించాలండి. తాంబూలంగా మీ శక్తి కొలదండి. కొంతమంది జాకెట్ చీరనైతే సమర్పిస్తూ ఉంటారు, మరి కొంతమంది జాకెట్ను ఒకటే సమర్పిస్తారు, మరి కొంతమంది ఏవీ లేవు అనుకున్న వాళ్ళు 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 వక్కలు వాటిల్నే సమర్పిస్తారండి. ఆ విధంగా అయితే మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి. చివరిగా మీరు టెంకాయ ఉంటే టెంకాయని నివేదించాలండి. ఒకవేళ ఇంకెవరికైనా సరే మీరు తాంబూలం ఇవ్వాలి అని అనుకుంటే పూజలో పెట్టుకొని మీరు వచ్చిన ముత్తైదువులు కానీ మీరు వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి కుంకుమ అనేది పెట్టి మీరు వాళ్ళకి నిండు తాంబూలం అనేది ఇవ్వచ్చండి. అమ్మవారికి పెట్టిన తాంబూలం మాత్రం మీరే తీసుకోవాలండి. లేదు అంటే ఏదైనా దేవాలయంలో అమ్మవారికి ఇచ్చేయాలండి. ఈ విధంగా అయితే మీరు షోడశోపచారాలతో కలశం అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు పూజ అనేది చేసుకోవాలండి. ముఖ్యంగా ఏంటంటే ఈ కలశం అఖండ దీపం అనేది చాలా వరకు పెట్టుకోరండి. ఎందుకంటే కొండకి పోతుందేమో, కలశం కదిలితే ఏమన్నా అవుతుందేమోనని భయంతో
దీపంతో చాలామంది పెట్టుకోరండి. అందుకని ఎక్కువగా ఈ కలశం అఖండ దీపం అనేది దేవాలయాలలో మాత్రమే ఎక్కువగా అయితే పెడుతూ ఉంటారండి. ఈ విధంగా అయితే మీరు పూజ చేసుకోవాలండి. ఇక్కడ మీరు పూజ చేసుకోవడానికి కావాల్సింది నిండు భక్తి మాత్రమేనండి. అలా చేయాలి, ఇలా చేయాలి అన్న నియమం ఎక్కడా లేదండి. ఇన్ని దీపాలు అన్ని దీపాలు అని పెట్టాలి అనే నియమం ఎక్కడా లేదు. మీరు నిండు భక్తితో మీ దగ్గర ఉన్న వస్తువులతోనే మీరు ఒక్క పుష్పమైనా పెట్టి, నైవేద్యాలు లేనప్పుడు జస్ట్ మీరు ఒక బెల్లంతో పానకం అన్నా సరే అమ్మవారికి పెట్టినా కూడా మీకు మంచి ఫలితం ఆ అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుందండి. ఈ నవరాత్రుల్లో మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దుర్గాదేవి అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.